ఎక్కడికి? బయటికి. ఎవరి దగ్గరికి? నన్ను కావాలనుకునే వాడి దగ్గరికి. రోడ్డున పడ్డామన్నమాట. అమ్మ పెట్టినప్పుడు అడుక్కు తినాలిగా. మూడుండగానే ఆడది బరి తెగించిందంటే ఆడదాన్ని ఏమన్నది? మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాన్ని ఏమనాలి? నోర్మై! ఇంతవరకు సహించాను, భరించాను, ఓపిక పట్టాను. అది నేను అనాల్సిన మాట. ఆశ్రయం కోసం చిన్నపిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్న నువ్వు నన్నేం చేశావు? నీ పెళ్ళాం పోగానే బ్రతుకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు. పెళ్ళాంగా ఉండిపోమన్నావు. ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడ వంచి తాళి కట్టావు. నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు. నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది. నువ్వు సుఖపెట్టావు, నన్ను సుఖపడ్డావు. అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నాను. ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా? ఊరి పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా? ధైర్యాన్ని బాగానే పొందుకున్నావు. కూర్చోండి. ఏదో సొంత ఇల్లులా మర్యాద చేస్తున్నావే. సొంత ఇల్లు కాకపోయినా పరాయి ఇల్లు మాత్రం కాదు. కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నాం. ఎందుకలా నవ్వుతున్నారు? ఇది కలిసి బ్రతకడమా, కలిసి ఉండడమా? మీరెలా అనుకుంటున్నారు? అభి ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల నీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది. తీరా కలిసాక గాని అసలు రంగు బయటపడదు. ఏమిటి అలా నిలబడిపోయా? ఇలారా? అర్థం కాలేదా? అభికి ఏమనుకోకు, మా అల్లుండి అలాగే పిలుస్తాను. అభికి ఈ గది, ఆ మంచం మాత్రం పర్మనెంట్. ఈ గదికొచ్చే అమ్మాయిలు, ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు. ఇప్పుడు అర్థమైందా? ఆహా, ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నేను కలిసాకేగా నువ్వు కలిసావు. నీకు తెలుసో లేదో, అభి స్వప్న అనే లాయర్ని ప్రేమించాడు. దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు. ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు. అదేమిటో అతని టైపు. ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు. హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు. అవును, అతనికి ఇల్లుంది, ఆ ఇంట్లో అమ్ముంది. మరి నిన్ను అక్కడ కట్టేసి ఇక్కడ పెట్టాడేమిటి? అక్కడే పెట్టబోతున్నారు. అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు. ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాను. ఎందుకంటే దేశికి ఆ ఇంట్లో స్థానం లేదు. దేశియా? నేనే అలా చెప్తాను. అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అరే, నీ కోపం కూడా వస్తుందే. వెళ్తాను. నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను. నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు. అరే, రాధాకృష్ణ బొమ్మ నేనుండగా లేదే. నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా? పాపం, రాధాకృష్ణలాగా ఉందావనా? నువ్వేనా రాధు అవుతావు? నేను రాధని, అంటే అత్తయ్యని. అభి నా కల్లుడు. ఇది ఎక్కడికో తెలుసా? మీ ఇద్దరు సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. బాగుంది కదా? అరే, కట్టెను కొత్తదే, పర్వాలేదు. సీనరీ బాగుంది. పాత రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చి పెట్టుకున్నాడు. అదే దుప్పటి మాదే. ఇది నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా? మార్చిపోయినట్టుంది. టేప్ రికార్డరు పాతది మార్చేశాడే. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళం. మీరు అంతేనా? హలో, ఎవరు కావాలి?
అభి కావాలి. కల్పన, నువ్వే కావాలి. నేను మీ అక్కనమ్మా. నీ కళ్ళ ముందుకొచ్చి కూడా మీ అక్కనని చెప్పుకోలేకపోయినా దౌర్భాగ్యరాలి. హలో అభి, ఒక్కసారి ఇక్కడికి వచ్చాడవా? నీకు సిగ్గులేదు? లేదు. నువ్వు స్వార్థాన్ని విన్నా? కాదు. నీ అంత బరి తెగించిన అర్థాన్ని ప్రపంచంలో ఎవరో చూడలేదు. నిజమే, కానీ ఇంకో నిజం తెలిస్తే ఇలాంటి రాక్షసి ప్రపంచంలోనే ఉండదనుకుంటావు. ఏమిటది? ఒక్కసారి ఇంటికి రా, చెప్తాను. నేను రాను రాను రాను. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయదు ఇక్కడ. ఇదే నా చివరి కోరిక, ఇదే నా ఆఖరి కోరిక కూడా. అభి, నీకో నిజం చెప్పాలి. నా గురించి కాదు, నువ్వు పెళ్లి చేసుకోబోయే కల్పన అక్క గురించి. కల్పన అక్క గురించి? ఏమిటి? ఏమైందండి? హత్య చేశారు. ఎవరిని? మీ అక్కనే. అక్క? అక్కెవరు? తారా. సారా? మా అక్క? మరి ఆ హత్య ఎవరు చేశారు? ఎవరో చేశారు, కానీ తెలివిగా నా మీద నెట్టారు. ఎవరు? బహుశా ఆమె భర్త చేసి ఉంటాడు. తృప్తి లేదు. పోలీసులు అంతలోకి వస్తున్నారు. దొరకకుండా పారిపోదాం అనుకుంటున్నారా? పారిపోవాలి. పారిపోతే మీరే హంతకులని నిర్ధారణ చేసుకుంటారు. దొరికితే నేనే హంతకుడని శిక్షిస్తారు. మీరు కాదుగా? కాదని నాకు తెలుసు, కానీ చట్టం నమ్మదుగా. పారిపోయి నమ్మించగలరా? అసలు హంతకుని పట్టుకుని చట్టానికి అప్పగించగలరు. ఆ పని ఇప్పుడు చేయొచ్చు. లేదు కాదు, ఏ తెలియదు. ఇంతవరకు నేను కొన్ని వందల సార్లు కోర్టులో హాజరయ్యాను, కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చి ఉంటాను. ఎంతసేపు సాక్ష్యం న్యాయం జరిగింది, కానీ నిజానికి న్యాయం జరగలేదు. ఇప్పుడు నేను పోలీసులు పట్టుబడితే నేను నిర్దోషం నిరూపించుకునే అవకాశం కూడా నాకు ఉండదు. వద్దండి, మీరు పారిపోయి తప్పు చేస్తున్నారు. మీరు చూస్తున్న గుడ్డి లోకలాగే చట్టం కూడా గుడ్డిదనుకుంటున్నారు. మీరు మారిందే నిజమైతే పోలీసులకు పట్టుబడిపోండి. కల్పన. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేవాడు నా భర్త కాకూడదు. కల్పన. బాబు, కల్పనే కాదు, నేను అదే చెప్తున్నాను. ఇక్కడి నుంచి పారిపోయావో నా మీద ఒట్టే. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెయ్యని హత్యా నేరానికి శిక్ష పడ్డ ఒక వ్యక్తిని కాపాడాలి. ఎవరా వ్యక్తి? అభిమన్యుడని. ఏం చేస్తుంటాడు? కోర్టులో కిరాయి సాక్ష్యాలు చెప్తాడనుకుంటాను. ఒకప్పుడు, ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా? ఆయన మీకు తెలుసా? సారీ, మీరు వేరే లాయర్ని చూసుకోండి. లేదు, ఎవరిని అడిగినా మీరే కాపాడగలరంటున్నారు. సారీ, అవినీతి పరుణ్ణి కాపాడకూడదు. మీరు పొరపాటు పడుతున్నారు. అతను అవినీతి పరుడు కాదు, మనసున్న మనిషి. మనసున్న మనిషి. ఆడది ఓ గొర్రె లాంటిది, అందుకే కసాయివాణ్ణి నమ్ముతుంది. నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల గొంతు కొట్టాడు. ఆ పిల్ల ఎవరో తెలుసా? నేనే. అంతేకాదు, కేవలం 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకును నాశనం చేశాడు. అతన్ని ప్రేమించినట్టున్నావు. పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం. కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 10,000 రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నేనే. ప్రేమ ప్రేమ అని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నారే, మిమ్మల్ని మోసం చేసింది నా కోసమే. ఆ రోజు కోర్టులో పద్ధతిగా నిలబెట్టింది నన్నే. తిరిగి ఈ రోజు మనిషిగా నిలబెట్టింది నన్నే. కేవలం నా జీవితం నిలబెట్టడం కోసమే మీకు అన్యాయం చేశాడు.
కానీ అది మోసం కాదు, త్యాగం.